చెప్పారు సార్ మిగిలిన వాళ్ళకి ఉండేలాగా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇందులో ఉంచామండి. లోకల్ కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో కూడా అవుట్ సోర్స్లో కొన్ని ఖాళీలు ఉంటాయి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నాయి. ఎంతవరకు ఏం చేయగలుగుతారనేది ఒకసారి ఏదైనా మీరే న్యాయం భర్త గారు కూడా మార్నింగ్ ఫోన్ చేశారు. ఆయన కూడా ఊర్లో లేరు. భర్త గారు కూడా చెప్పారు, నేను ఆవేళ అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా మా అబ్బాయిని పంపించాను. రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు చెప్పిన అందులో ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు, మళ్ళీ పిలవలేదు. అక్కడ కూడా మన ఎంపీ గారు ఎవరు తీసుకెళ్ళారు అన్నారు, బట్ అక్కడ కూడా సరిగ్గా ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు. ఈ రెండు చెప్తే అది నేను కూడా ఉండాలి సార్. నుంచి ఉన్నాడు 4 years సార్. 4 years ఏం చేస్తే చేసుకుని నేను ఎవరు మీ దిక్కునని చెప్పిన అభిప్రాయం. కమిషన్ ఏంటంటే 4 ఏళ్ళు పోయి కాంట్రాక్ట్ మారే, వీళ్ళకి తెలియదు పేరు మారే, వీళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. కార్మికులకి మొదటి నుండి తెలుగు శక్తి అనేది నించున్నాం. ఎందుకంటే ఒక మానవత కారణంతో ఈవేళ మనకి నేను చాలాసార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేశా, వీళ్ళు చాలామంది నేను చూసా. కానీ ఆ రోజు నాకు పరిచయం లేకపోయినా ఇవాళ ఒక సోదర భావంతో, ఎందుకంటే న్యాయం చేయాలి. వీళ్ళు ఈరోజు 20 సంవత్సరాలుగా సేవలు చేసి ఎయిర్పోర్ట్కి వేళ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డున పడిస్తారంటే ఎవరికైనా మానవత్వం ఉంటుంది. కానీ ప్రభుత్వం మానవత్వం లేకుండా ఇవాళ ఇంత దుర్మార్గం ప్రవర్తింది అనుకోలేదు. డెఫినెట్గా వీళ్ళు ఒకటే కోరుతున్నారు, మేము 20 సంవత్సరాలుగా ఏమైతే మేము సేవలు చేశామో మాకు రావాల్సి చెల్లించుకున్నారు తప్ప వీళ్ళు గొంతుగా కోరట్లే. మరి ఇందాక గణబాబు గారు వచ్చారు, ఆయన బాగానే మాట్లాడారు, వీళ్ళందరూ సంతృప్తి చెందారు. మీకు అందరికీ న్యాయం చేస్తాను, మీకు అందరికీ సెటిల్మెంట్ అన్ని చేస్తానని చెప్పి హామీ చెల్లారు. ఆయన వెళ్ళిన గంట 2 వ్యక్తులు వచ్చారు, మమ్మల్ని గణబాబు గారు పంపారు, బుధవారం విశాఖ ఎంపీ గారు వస్తారంట, ఎమ్మెల్యే గారు అప్పుడు వస్తారు, అప్పటిదాకా ఓపిక పట్టుని చెప్పన్నారు, లేకపోతే మీకు కర్మ అని చెప్పి మాట్లాడారు. దీంతో కార్మికులు ఒకసారి ఉద్రిక్త వాతావరణం వచ్చేసింది. దాంతో బుధవారం దాకా మేలు కాగాలి, ఇప్పుడే సెటిల్ చేయాలి, సాయంకాలం లోకేష్ వస్తాడు కదా, లోకేష్తో తెచ్చుకోవడం చెప్పి అన్నారు. ఈ కర్మ అని చెప్పి వెళ్ళిపోవడంతో కార్మికులు రోడ్డు ఎక్కారు. మేము ఒకటే కోరుతున్నాం, లోకేష్ గారు సాయంకాలం విశాఖపట్నం వస్తున్నారు, మీరు దొంగదారిగా అటుపక్కకి వెళ్ళటం కాదు, సింహద్వారంలో రండి. ఎందుకంటే వీళ్ళు 300 కుటుంబాలు మీకు ఓట్లు వేసిన పాపానికి రోడ్డును పడ్డారు. వీళ్ళు ఏమీ గుంతులు కోరట్లేదు, భరోసా ఇవ్వండి. ఒక ప్రభుత్వంగా మీరు వస్తున్నందుకు మంత్రిగా భరోసా ఇవ్వండి, మేము అందరికీ మీకు న్యాయం చేస్తామా, రేపో ఎల్లుండో సోమవారంలో ఏదో న్యాయం చేస్తాం, భరోసా ఇవ్వండి. అంతేకాని విశాఖపట్నం వచ్చి దొడ్డిదారిన వెస్ట్ గేట్ ద్వారా వెళ్ళటం అనేది దుర్మార్గం. అందులో నిజంగా మీరు రాబోయే రోజుల్లో భావి ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు, ఒక భావి ముఖ్యమంత్రి దొడ్డిదారి వెళ్తే ప్రజలు అసహించుకుంటారు. అందులో ఇప్పటికైనా సరే సింహద్వారంలో రండి, వీళ్ళతో మాట్లాడండి, న్యాయం చేయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు,
నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు ఉంటా అని చెప్పారు. మరి పెద్ద కొడుకు బాధ్యత ఏంటి అడుగుతున్నారు? నేను కేవలం అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా వచ్చా, నాడుగా కాదు. ఇది కానీ జరగకపోతే ఎంత దూరం తీసుకెళ్తాం? భయపడి ప్రసలేదు. మరో స్వతంత్ర పోరాటం చూడబోతున్నారు. డెఫినెట్గా వీళ్ళు న్యాయం చేయండి, ఇష్యూని క్లోజ్ చేయమని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కోరుకున్నారు. చేయకపోతే మాత్రం ఈ ఉద్యమం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. నా చేత కూడా ఉండదు. కార్మికులు కంట్రోల్ తప్పేస్తే ఎవరు ఆపలేరు. దయచేసి అంతవరకు ఇందాక చూసాం, అరగంట సేపు ఆగిపోతే ఏమైందో చూశారు. దయచేసి అంతవరకు వద్దనుకుంటున్నారు. దయచేసి ఎవరిని రెచ్చగొట్టే మాటలు వద్దంటున్నావు, ఇందాక రెచ్చగొట్టారు కాబట్టి దయచేసి శాంతియుతంగా పరిష్కారం చేయండి. డెఫినెట్గా కార్మికులు మీకు అందరితో మీకు డెఫినెట్గా న్యాయం కోసం కోరుతున్నారు. డెఫినెట్గా తెలుగు శక్తి కూడా అండదండగా ఉంటుంది తప్ప మేము ఏమి గౌరవం మీద చోట్ల ప్రజలు బాగుండాలి, అంతిమంగా వీళ్ళకి న్యాయం జరగాలని తెలుగు శక్తి లక్ష్యం. జై హింద్.